రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా యత్నాలను ఇండియా విఫలం చేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీహార్ భగల్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 150 సీట్లకు మించి ఒక్కటి కూడా ఎక్కువ రాదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా, ఆర్ఎస్ఎస్ల కుట్రలను ఇండియా కూటమి విఫలం చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు ఏదైనా సాధించారంటే అది కేవలం రాజ్యాంగం వల్లేనన్న రాహుల్, అది రద్దయితే మళ్లీ పాత పరిస్థితులే వస్తాయని వివరించారు. ప్రధాని మోదీ పాలనలో 70 కోట్ల భారతీయుల వద్ద ఉన్న సంపదతో 22 మంది ధనికుల సంపద సమానమైందని, ఆ విధానాన్ని తాము మార్చాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఇండియా కూటమి చేపట్టాక సైన్యంలో అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. हिंदुस्तान के किसी युवा को नहीं अच्छी लगती। जैसे हमारी इंडिया गठबंधन की सरकार आएगी, ये अग्निवीर योजना को उठा के हम बाहर फेंक देंगे, खत्म कर देंगे। इसकी कोई जरूरत नहीं है। हिंदुस्तान को दो तरीके के शहीद नहीं चाहिए, एक शहीद चाहिए, एक तरीके का शहीद चाहिए। पेंशन सबको मिले। इन्होंने 5 अलग तरीके की जीएसटी बना रखी है। ये जीएसटी को हम बदलेंगे। एक टैक्स होगा, कम से कम टैक्स होगा। जो आशा और आंगनवाड़ी का काम कर रहे हैं, उनकी जो आमदनी है उसको हम दुगना करने जा रहे हैं।